ఈ దినమున నన్ను ఇంటిగా నిలబడడానికి కారణం సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన అమూల్యమైన 7 మాటల్లో మొదటి మాట చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా వందనములు, పాస్టర్ గారు పాస్టర్కి నా వందనములు, సంఘస్థులందరికీ నా వందనములు. దేవుడు శిలలో పలికిన 7 మాటల్లో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చిన్ని ప్రార్థన. తండ్రి, అల్పురాలిని దీవాన్ని తండ్రి, నన్ను ఈ దినమున నీవు సిలువలో పలికిన అమూల్యమైన 7 మాటల్లో మొదటి మాట చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనములు. సిలువ నీడలో నన్ను బలపరిచి నీవే నీ ఆత్మతో నన్ను నింపి నీవే నాతో మాట్లాడించమని క్రీస్తు వారి నామమున అడుగుతూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాపమెరుగా నటి ప్రభుని మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాటలో మనకి క్షమాపణ కనిపిస్తుంది, విజ్ఞాపన కూడా కనిపిస్తుంది. ఇది మొదటి మాట విలువగలది. మొదట ఆయన ప్రార్థన చేయుచున్నట్లుగా ఉంది, అందరినీ కలిపి చెప్తున్నట్లుగా ఉంది. వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. అంటే ఆయన్ని బాధపరిచిన వారిని, గాయపరిచిన వారిని, దూషించిన వారందరినీ కలిపి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు వారు సిలువలో చెప్పారు. సిలువకు అప్పగించబడిన ఆ రాత్రి ఏం జరిగింది? ఆయన గెత్సేమనే తోటలో ఆ రాత్రి శిష్యులందరితో కలిపి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్తం వల్ల మారింది. అక్కడ ఆయన్ని బంధించి ఆ రాత్రి అంతా ఆయన్ని కోటి తిప్పారు. ఆయన చాలా బలహీనంగా ఉన్నారు. అయినా కానీ ఆయన్ని 2.5 అంగుళముల గల ముళ్ళతో కిరీటం చేసి ఆయన శిరస్సుపై పెట్టారు. 39 కొరడా దెబ్బలు కూడా కొట్టారు. శిలువపై 2 చేతులకి 2 మేకులు కొట్టారు. ఆయనను భూమికి ఆకాశానికి మధ్యన వేలాడి తీశారు. అప్పుడు ఆయన దుఃఖంతో పలికిన 7 మాటల్లో మొదటి మాట. క్రైస్తవానికి మూలం ఏంటి? సిలువ. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ఆ మాట యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే క్షమాపణ. ప్రజలు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? తెలియకనే చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి తెలిసి చేస్తే ఆయన చేసిన ప్రార్థన తప్పుగా వాళ్ళు నిజంగానే తెలుసు కాబట్టి ఆయన దేవుడని, ఆయన రక్షకుడని వాళ్ళకి నిజంగానే తెలియదు కాబట్టి దేవుడు వాళ్ళందరి కొరకు మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్పారు. రెండవదిగా మనకి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేయించినట్లు కనిపిస్తుంది. ప్రభు వారు ఎలాంటి స్థితిలో ప్రార్థన చేస్తున్నారు? చాలా దీన స్థితిలో ప్రార్థన చేస్తున్నారు. ఆయనకు అక్కడ ప్రార్థన చేసే సమయం ఉందా? సమయం అది తీరుబడి ఉన్నదా? అంత గాయాలతో ఉన్నా సరే ఆయన చేస్తున్నారు.
ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి స్థితిలో ఉంది? మీతో పట్టుబడి శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఉండి 39 కొరడా దెబ్బలతో ఒళ్ళంతా చీరబడి అంత ఘోరమైన స్థితిలో కూడా ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అంటే మన కొరకు మనం చేసేది. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసేది. ఆయన ఇంత గాయాలతో ఉన్న ఆయన శక్తిని కానీ ఆయన గాయాలు మాపమని కానీ ఆయన ప్రార్థన చేయలేదు. మీరు ఏం చేస్తున్నారు? మీరు చేయను కాబట్టి మీరు క్షమించమని ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశారు. మూడవది, యేసు ప్రభు వారు అనేక సార్లు ఈ పాపాలు క్షమించబడ్డాయని చెప్పారు. అప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? ఆయన పాపాలు తీసిన పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఆయన ఈ పాపాలు అనేక సార్లు పాపాలు క్షమించబడ్డాయి అన్నారు. మరి ఆయనే క్షమించారు కదా, పరిశుద్ధం కాబట్టి ఆయన ఎందుకు క్షమించలేదు? ఇతరుల సార్లు అప్పుడు ఆయన పరిశుద్ధం కాబట్టి క్షమించాడు. ఇప్పుడు మన పాపాలంతటినీ ఆయన మీదకి వచ్చేసాయి కాబట్టి ఆయన పాపముగా మారిపోయారు కాబట్టి ఆయన క్షమించలేక ఆయన ఇతరుల సహాయం కోరుతున్నారు. అంటే యెహోవా తండ్రి సహాయం కోరుతున్నారు. వీరిని క్షమించండి తండ్రి, వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు అని చెప్పి ఆయన చెప్పారు. మత్తయి 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఇందులో మనకి ఏమనిపిస్తుంది అంటే మన అపరాధములు మనం ఎదుటివారి తప్పులను అపరాధాలను క్షమిస్తేనే దేవుడు మన అపరాధాలను క్షమిస్తాడు. మనం ఎదుటివారి తప్పుల్ని అపరాధాలను క్షమించకపోతే దేవుడు మన అపరాధాలను కూడా క్షమించడు. కాబట్టి మనం ఇతరుల తప్పుల్ని క్షమించాలి. దేవుడు ఇప్పుడు అక్కడ ఆయన భావిస్తున్నారు కాబట్టి వారిని క్షమించమని ఆయన కోరుతున్నారు. ఆయన అందరి తప్పుల్ని క్షమించమని కోరుతున్నారు. ఈ వాక్యాన్ని నెరవేరుస్తున్నారు. ఆయన ఎవరైతే 39 కొరడాలతో కొట్టారో, ఎవరైతే ముళ్ళ కిరీటం పెట్టారో, ఆయన్ని ఎవరైతే దూషించారో వీళ్ళందరినీ క్షమించమని ఆయన అడిగారు. 4వది, యేసుక్రీస్తు వారు పరిచర్య సాగిస్తున్నట్టు కనిపిస్తుంది. అంత కష్టంగా ఉన్నా కానీ, సిలువలో రక్తం కారిపోతున్నా కానీ ఆయన పని ఆయన ఆపలేదు. అదేంటి అంటే సువార్త పని. సువార్త అంటే మంచి మాట, శుభవార్త అని అర్థం. అంత బాధలో ఉన్నా కానీ, అంత కష్టంలో ఉన్నా కానీ ఆయన ఆ సువార్త అనే పనిని ఆపలేదు. క్షమించుట క్షమాపణ అనగా రక్షణలో ఒక భాగం. క్షమించకుండా రక్షణ పొందలేదు. 5వది, క్షమించటలో మారుమనసు ఉంది. యేసు ప్రభు ఈ మాట పలకడంలో కుడి ప్రక్కన ఉన్న దొంగ మారుమనసు పొందినట్లు కనిపిస్తున్నట్లు సూచన. ఇది శిలువ మరణ రామూలం. 33 సంవత్సరములు జీవితంలో 3.5 సంవత్సరముల సేవ కంటే 3 గంటల్లో వేయబడిన ఆ సమయంలో పలికిన 7 మాటలు చాలా ప్రధానముగా నిలిచిపోయినవి. ఇంత ఇబ్బందికరంలో ప్రాణం పోయే స్థితిలో మాట్లాడిన మాటలు. ఈ మాట యొక్క మాట ఏంటి అంటే క్షమించుట. ఇతరులను క్షమిస్తేనే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. కాబట్టి మనం ఇతరుల తప్పుల్ని క్షమించాలి. అలానే ఇతరుల కొరకు, మన కోసమే కాకుండా ఇతరుల కొరకు కూడా మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మహిమ కలుగుగాక. ప్రార్థన. తండ్రి, అద్భురాలని దీర్ఘాలని తండ్రి, నన్ను
మాటల్లో మొదటి మాట నాతో చెప్పించినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. నీ సిలువలో మమ్మల్ని మరుగుపరిచి నీవే నాతో మాట్లాడించినందుకు నీకు వందనములు తండ్రి. ఈ చిన్ని మాటలో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించి నీవే మహిమ పొందుతావని క్రీస్తు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అది దేవునికి ఆమెకు కాదు, ఎవరికి? దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వారం రోజులు వచ్చిందంటే అలాగే రెండవ మాట